హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా వార్ 2 నుంచి ఒక ఎక్స్క్లూజివ్ పిక్ అయితే లీక్ అయిందనమాట. అది ఇదే. సో ఇందులో మీరు చూసుకుంటే హృతిక్ రోషన్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారనమాట. సో నిజంగా చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ తారక్ గారు హృతిక్ రోషన్ గారి కన్నా కొంచెం డామినేషన్ ఉంది అనేది నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే సో మనకు తెలిసిందే తారక్ గారు ఈజీగా ఎవరినైనా డామినేట్ చేస్తారు. సో డైరెక్టర్ని, అవతల ఆర్టిస్టులని, సో ఎవరెవ్వరు పక్కనున్న ఆ స్క్రీన్ మొత్తంలో ఆయన మాత్రమే కనిపిస్తూ ఉంటారనమాట. సో అలాంటి క్వాలిటీ తారక్ గారిలో ఉంది. అందుకే భారతదేశం గర్వించదగ్గ నటుడు అయ్యారు ఆయన. సో ఈ రోజున ఈ పిక్ చూస్తూ ఉంటే వార్ 2 సినిమాకి సంబంధించి ఇది రీసెంట్గా లీక్ అయిందనమాట. ఇందులో చూసుకుంటే తారక్ గారు ఇప్పటి వరకు ఇలాంటి రోల్ చేయలేదు. సో అలాగే బ్లాక్ యూనిఫామ్ వేసుకొని ఒక గన్ పట్టుకొని నిజంగా ఒక స్పై ఆఫీసర్ లాగా చాలా బాగా అయితే అనిపించింది అనమాట. సో చాలా రోజులకి తారక్ గారు ఒక కంప్లీట్ పోలీస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో అప్పుడు టెంపర్లో ఒకసారి చేశారు, బాద్షాలో చేశారు, బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏదో అటు ఇటుగా అయింది. బట్ ఇందులో మాత్రం కంప్లీట్ యాక్షన్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పోలీస్ ఆఫీసర్, ఒక స్పై ఆఫీసర్ ఎలా ఉంటే యాక్టింగ్ ఎలా తీస్తాడో అలా ఉన్నాడు అనమాట. సో మీరు చూడొచ్చు, హృతిక్ రోషన్ గారు ఆల్రెడీ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు వార్లో అలాగే కొన్ని అలాంటి యాక్షన్ సినిమాలు అవన్నీ చేసున్నారు. బట్ ఒక్క సినిమా కూడా అలా చేయకుండా ఈక్వల్గా మ్యాచ్ చేయడం అనేది తారక్ గారికి అది సాధ్యమైందనమాట. సో అందుకే ఆయన అందరూ గొప్ప నటుడు అని చెప్పి ప్రస్తావిస్తూ ఉంటారు. సో ఫ్యాన్స్ కూడా ఈ పిక్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇది నిజమా ఫేకా అని చెప్పి కొంతమందికి అది డౌట్స్ ఉన్నాయి గైస్. మ్యాక్సిమం ఎందుకు అంటే ఈ మధ్యన ఏఐ వలన కొన్ని పిక్స్ అయితే జనరేట్ చేస్తూ వస్తున్నారు. బట్ ఇదైతే మూవీలో ఉందే అని చాలామంది అయితే చెప్పారనమాట. మ్యాక్సిమం ఈ పిక్, దీని తాలూకా సీక్వెన్స్ అంతా కూడా ఇప్పుడు ముంబైలో షూటింగ్ అవుతుంది కదా. సో ఆ షూటింగ్, ఆ లొకేషన్ నుంచి అయితే ఈ పిక్ లీక్ అయిందనమాట. సో మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను గైస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.